హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందామండి. ఈరోజు మనము ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిది. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతని అడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెతను శబ్దం పలుకుమనిరి. అతడు అట్లు పలుకునేరక సిబ్బోలెతను పలుకగా వారు అతని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇష్బాను ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఆయెను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. ఇష్బాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఆమెన్. అదేవిధంగా మనము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం కూడా చదువుకుందామండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏదైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినందు మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. 7వ వచనం నేను చదువుతున్నానండి. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను నేను. అందుకు మనోహ, నా
ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడిన వాడివి నీవేనా అని అతన్ని అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేర్చునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధి ఉంచుదు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను పిలిచినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దాని అర్పింపవలెనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప శక్యము కానిదనెను. అంతట మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. 20వ వచనం నుంచి చదువుతున్నానండి. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ఆమెన్. మరి 1 సంవత్సరం లోపు బైబిల్ కంప్లీట్ చేద్దామని మా యొక్క సహోదరి ఆశని మీరు ప్రార్థన రూపంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.